హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా అయిపోయే గుంట పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ గుంట పొంగనాలకి మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఉంటే మిగిలినవన్నీ చాలా ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది. సో ముందుగా గిన్నె తీసుకొని ఒక 3 నుంచి 4 గరిటెలు దోశ బ్యాటరు ఇలా వేసుకుని ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఈ రెండింటినీ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటితో పాటు మనం క్యారెట్ ఇలా సన్నగా గ్రేట్ చేసుకుని ఆ క్యారెట్ని కూడా అందులో వేసుకోవాలి. ఇంకా ఒక పావు స్పూను జీలకర్ర, అలాగే ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వలన పొంగనాలు బాగా మెత్తగా దూదిలా వస్తాయన్నమాట. సో వీటన్నిటినీ కూడా వేసుకొని ఇలాగా బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగా వస్తాయన్నమాట. మరి ఎక్కువ ఉల్లిపాయలు అవి వేయకండి, బాగోదు. సో తర్వాత ఈ గుంట పొంగనాల పెనం ఇలా పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని, ప్రతి దాంట్లో కూడా ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలాగా అన్నిట్లో కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఇవి మరీ ఎక్కువ వేసినా కూడా బాగోదు. ఇలా వేసుకుని మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల మనకి ఇవి బాగా లోపల ఉడికి ఒకవైపు బాగా కాలుతాయన్నమాట. చూసారా, ఆ వంట సోడా వేయడం వల్ల ఇలాగా బాగా పొంగి మెత్తగా ఇలా వస్తాయన్నమాట. సో ఇప్పుడు చూసారు, లోపల వైపు బాగా ఉడికిపోయాయి. వీటిని ఇలాగా తిరగేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగా తిరగబెట్టుకోవాలి. ఒక స్పూన్ కానీ లేకపోతే ఫోర్క్ కానీ తీసుకుని దాంతో వీటన్నిటిని ఇలాగా తిరగేసుకోవాలన్నమాట. తిరగేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు సన్నని మంట మీద ఉంచితే ఇలాగా చూసారా, రెండో వైపు కూడా కొద్దిగా కాలింది. ఆ కాలిన తర్వాత మనం వీటిని తీసేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది గుంట పొంగనాలు. చూసారా ఎంత సులువుగా అయిపోయిందో ఈ బ్రేక్ఫాస్ట్. మనం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని సన్నగా తరుక్కొని రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా సులువుగా మనకి ఒక పావుగంట 20 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. వీటిని మనం ఇష్టమైతే చట్నీ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేకపోయినా కూడా ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉంటాయి కాబట్టి మేమైతే దీన్ని టొమాటో సాస్తో టేస్ట్ చేస్తాం. చూడండి, మీకు ఇప్పుడు ఒక గుంట పొంగనాను తీసి చూపిస్తాను ఎలాగా వచ్చిందో. చూడండి ఎంత పఫీగా, చూసారా, లోపల మెత్తగా చక్కగా గుల్లగా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్తీ రెసిపీనే. మరి మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.